హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మర్చిపోతే ఊరుకుంటా ఉన్నాను. మన ఛానల్కి ఫస్ట్ టైం ఈరోజు ఈ వీడియో చూసినట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని నొక్కగానే ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. అప్పుడు నేను పెట్టగానే వీడియో మీకు తొందరగా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మన వీడియో కంటిన్యూ చేసే ముందు వీడియోకి అయితే లైక్ కొట్టి కంటిన్యూగా చూడండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే ఆయిల్ అయితే పెట్టుకుంటా ఉన్నాను. ఇంకా మార్నింగ్ అయితే ఫ్రైడే కదా అందుకని చెప్పేసి నెక్స్ట్ డే మళ్ళీ హెడ్ బాత్ చేయాలని చెప్పేసి ఆయిల్ అయితే పెట్టేసుకుంటా ఉన్నాను. ఇంకా అక్కడ ఆయిల్ పెట్టేసుకొని హెయిర్ ఫాలింగ్ అయితే మస్తు ఘోరంగా ఉంది. అసలు ఎందుకో ఏమో ఇంత హెయిర్ ఫాల్ అవుతుంది. సన్నగా అయిపోయింది జుట్టు అయితే ఘోరంగా, అంటే మరీ ఘోరంగా అయిపోయింది. ఇంకా అక్కడైతే ఆయిల్ అయితే పెట్టేసుకుంటా ఉన్నాను. ఈవినింగ్ అనమాట, 6:30 ఏం అవుతుంది. ఇంకా నైట్ పెట్టుకొని పడుకుంటే మార్నింగ్ హెడ్ బాత్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ పెట్టేసుకుంటా ఉన్నాను. ఇంకా అక్కడ అన్నీ సర్దేసి పెట్టాను అనమాట. ఈవినింగ్ కూడా ఇల్లు చిమ్మేసి ఇంకా అవన్నీ పెట్టేశాను పక్కకైతే. ఇంకా పిల్లలైతే కింద ఆడుకుంటూ ఉన్నారు, కిందనో బాల్కనీలోనో ఆడుకుంటూ ఉన్నారు పిల్లలతోనైతే. ఇంకా అక్కడ వచ్చేసి అదే హెయిర్ మొత్తం తీసాను అనమాట. తీసి నేను ఆయిల్ పెడతాంటేనే కింద ఊడిపోయి పడుతూ ఉన్నాయి అవైతే హెయిర్ అయితే. ఇంకా మొత్తం అంటిందా లేదా అని చెప్పేసి మంచిగా పెట్టుకుంటా ఉన్నాను. ఇంకా అక్కడ ఆయిల్ అయితే వీడియోకి అయితే లైక్ అయితే కొట్టట్లేదు అబ్బా. వీడియోకి అయితే లైక్ కొట్టి కంటిన్యూ చేయండి వీడియో అయితే. ఇంకా అక్కడ ఆయిల్ అయితే పెట్టుకుంటా ఉన్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను. మన వీడియోని లైక్ కొడితేనే కదండి నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చి ఎక్కువ వీడియోలు పెట్టబుద్ధి అవుతుంది. అందుకని చెప్తా ఉన్నాను, మరీ చెప్తా ఉన్నాను, లైక్ కొట్టాను కంపల్సరిగా. ఇంకా అక్కడైతే ఆయిల్ అయితే పెట్టేసుకుంటా ఉన్నాను. ఇంకా అవన్నీ నీట్గా సర్ది పెట్టాను అన్నమాట. కానీ దుమ్ము మాత్రం బాగా వస్తుంది ఎందుకో ఏమో. ఇంకా అవన్నీ క్లీన్గా క్లాత్తోనైతే తుడిచి పెట్టాను అన్నమాట. గొంతు గర్గర్ వస్తుంది, సడదైంది. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మా హస్బెండ్ రాగానైతే మన స్ట్రాబెర్రీస్ అయితే తీసుకొచ్చాడు అనమాట. తీసుకొస్తే ఇంకా పిల్లలు తీసుకేమంటే తీసిస్తూ ఉన్నాను బాక్స్ అయితే. ఇంకా స్ట్రాబెర్రీస్ తీసి మమ్మీ అని అంటూ ఉన్నారు. సరే ఆగు, తీసిచ్చినాక వాష్ చేసుకొని తినండి అని చెప్పేసి అక్కడ తీసిస్తూ ఉన్నాను. పాటలు వస్తూ ఉన్నాయి, లేకుంటే నార్మల్గా వాయిస్ పెడుతున్నాను. పాటలు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇంకా అక్కడైతే వాయిస్ చెప్పలేదు నేనైతే. ఇంకా స్ట్రాబెర్రీస్ అయితే మంచిగా నీట్గా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా ఎన్ని వచ్చినాయి, కాకపోతే బాక్సులు ఎన్ని వచ్చినాయి నేనైతే లెక్క పెట్టేది ఉంటే బాగుండేది. ఇప్పుడు చూస్తూ ఉంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే అనిపిస్తూ ఉంది. లెక్క పెడితే ఎన్ని వచ్చేటివో తెలుసు అందులో, అసలు లెక్క పెడితే బాగుండేది. నేను మొన్నటి బ్లాగ్లోనో పెరుగు తోడేసానని చెప్పాను కదా, ఇంకా అట్లా అయింది. పెరుగు అయితే గడ్డ మంచిగా అయింది. పెరుగు అయితే సూపర్ అంటే సూపర్గా కనిపిస్తుంది కదా మీకు. ఇంకా అట్లయితే మంచిగా అయిందనమాట. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే పెరిగేసుకొని సాంబార్ వేసుకొని ఇంకా తినేసామన్నమాట. తర్వాత అయితే ఇది శుక్రవారం రోజు మార్నింగ్ అనమాట. ఇంకా అక్కడైతే ఇంకా పూజ ఫోటోలన్నీ నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇంకా పెట్టుకొని తర్వాత అయితే ఇంకా కాళ్ళకి పసుపు అయితే పెట్టేస్తూ ఉన్నాను. పెట్టేసినాక తర్వాత అయితే ఇంకా నేను దేవుని ఫోటోలు కాడ దేవుని ఫోటో ఇంకా శుభ్రం చేసుకోలేదనమాట. ఇంకా అక్కడ పసుపు పెట్టుకున్నాక తర్వాత అయితే ఇంకా అన్నీ నీట్గా సర్దేసి పెట్టుకున్నాను. ఇంకా పువ్వులు కూడా ఉన్నాయన్నమాట. పువ్వులు పెట్టుకొని మంచిగా అయితే పూజ అయితే చేసేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకున్నాను అనుకోండి, మంచిగా ఫ్రెష్గా మంచిగా అనిపిస్తుంది. మనం ఎర్లీ మార్నింగ్ గుడికి వెళ్ళాం కానీ చాలా బాగా అనిపిస్తుంది. మైండ్ ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. అదే 9, 10కి అట్లా చేస్తూ ఉంటారు కానీ నాకు అసలు అట్లా నచ్చేది మార్నింగ్ చేయడమే బాగుంటుంది. 9, 10 అయితే అది ఎందుకు కొంతమంది చేస్తూ ఉంటారు అట్లా, మరి ఎందుకో ఏమో కానీ నాకైతే ఎర్లీ మార్నింగ్ చేసుకోవడమే చాలా ఇష్టం. ఇంకా అక్కడ వచ్చేసి ఫోటోలు అయితే నీట్గా అయితే నీట్గా అయితే శుభ్రం చేస్తూ ఉన్నాను. ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా అవి నీట్గా చేసేసి వాటికి
గంధము కుంకుమ అవన్నీ పెట్టేస్తా. అవన్నీ పెట్టేసినాక తర్వాత పువ్వులు పెట్టేస్తా. ఇంకా పువ్వులు పెట్టేసినాక తర్వాత పూజ అగరబత్తులు ముట్టిస్తే పూజ ఫినిష్ అయిపోతుంది నాదైతే. ఇంకా పిల్లలు పోకముందుకే నా పూజ ఇట్లా అన్నీ అయిపోతాయి అన్నమాట. ఇంకా వాళ్ళను మనం ఎర్లీ మార్నింగ్ లేస్తాం అనుకోండి, ఎర్లీ మార్నింగ్ లేస్తే కంపల్సరీ అన్ని పనులు అవుతాయి. అన్ని పనులు అయితే ఖచ్చితంగా అయితే ఇంకా వాళ్ళు పోకముందుకే పూజ చేసుకుంటే, ఇక వాళ్ళు ఉన్నారు అని అనుకుంటే కొద్దిగా లేట్ అవుతుంది పూజ. 8, 7:30 అలాగవుతుంది. ఇక వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతే మాత్రం తొందరనే అయిపోతుంది పూజ మాత్రం. ఇంకా అక్కడ వచ్చేసి కొన్ని ఫోటోలు ఇంకా వాటితో కడిగి ఇంకా అక్కడైతే పెట్టేశాను అనమాట, వాటర్తోనైతే కడిగి. ఇంకా అక్కడ అన్నీ శుభ్రం చేసేసాను, ఇంకా అక్కడైతే పెట్టేశాను. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్.